హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజైతే మీకు ఒక కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొస్తున్నాను. ఒక టెక్నాలజీ గురించి నేను ఆల్రెడీ మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ అయితే నేను ఒక పాడ్కాస్ట్ చేశాను. ఓకే. సో ఆ టెక్నాలజీ మీద కొంతమందికి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ కొంతమంది ఇంటర్వ్యూ కూడా ప్రజెంట్ అటెండ్ అవుతున్నారు. మరి అది ఓన్లీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో కూడా కాల్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆ ట్రైనర్ ఎవరు, ఆ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఏంటి, ఆ కోర్స్ ఏంటి, అండ్ ఎంతవరకు కోడింగ్ ఉంటుంది, ఓకే, ఇవన్నీ కూడా మనం నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ ఈ టెక్నాలజీ మీద డిస్కస్ చేశాను కపుల్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో. బట్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం నేను కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇన్వైట్ చేశాను. ఓకే. సో దీన్ని బట్టి మీకు అండర్స్టాండ్ అవుతుంది రియలిస్టిక్ లో అసలు ఏం జరుగుతుంది ఈ టెక్నాలజీ మీద, అసలు నిజంగా ఓపెనింగ్స్ ఉన్నాయా, కాల్స్ వస్తున్నాయా లేదా, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు, అండ్ ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఆల్రెడీ ఆఫర్ లెటర్ హోల్డ్ చేస్తున్నారు అండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాము ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దీని మీద ఎంతవరకు కోడింగ్ ఉంటుందో మనం ఆల్రెడీ వర్క్ చేసే ఎంప్లాయీస్ తో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీ శ్రీను ఉన్నారు, మనం ఫస్ట్ శ్రీనుతో అయితే డిస్కస్ చేద్దాము. హాయ్ శ్రీను. హాయ్ హాయ్ చందు గారు. శ్రీను కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ఆ, వినిపిస్తుందండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం. యా. సో శ్రీను, మీరు ఆ, ఈ ఎంఎస్ డైనమిక్స్ అనే టెక్నాలజీని అసలు ఎలా చూజ్ చేసుకున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎలాగ మీరు ఆ, ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ కి వచ్చారు, మీకు ఎలా ఫస్ట్ తెలిసింది ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ గురించి? ఓకే. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండి. బీటెక్ ఈసీఈ నాది, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఫస్ట్ నేను అంటే బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి కోర్సెస్, మల్టిపుల్ కోర్సెస్ చేశాను. టెస్టింగ్ అని, ఓకే. ఇంటర్నెట్ అని. ఆ తర్వాత ఇంకా ఆపర్చునిటీ రాలేదని నేను ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఒక దగ్గర ఆపర్చునిటీ వస్తే ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడ జాయిన్ అయిపోయానండి. అక్కడ 4 ఇయర్స్ ఓకే. చేశాను. 2016 లో జాయిన్ అయ్యి 2020 వరకు అక్కడే వర్క్ చేశాను. ఇది ఎస్సీఓ గానా? ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గా. ఓకే, ఫైన్. ఆమ్, ఆ టైంలో నేను ఒక ఐటీ సైడ్ మూవ్ అవడానికి ఏదైనా వే ఉందా అని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటే, ఆ ఆ టైంలో మా ఫ్రెండ్ శ్రావణ్ అని ఒకతను సజెస్ట్ చేశాడు. ఇట్లా నేను జాయిన్ అవుతున్నాను ఇక్కడ, అశోక్ అని ఒక అతను చెప్తున్నాడు. ఒకసారి విందాము, నీకు నచ్చితే ఈ ఫీల్డ్ లోకి వద్దు, నువ్వు ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నావు కదా. అంటే ఇక నేను అప్పుడు ఓకే. స్టార్టింగ్, ఆ సేమ్ టైంలో కరోనా వచ్చింది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఆ, ఎక్కువ టైం నేర్చుకోవడానికి స్పెండ్ చేయడం వచ్చింది. మళ్ళీ నాకు ఓకే. టోటల్ గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఎంఎస్ డైనమిక్స్ పైన నేను నేర్చుకునేటప్పుడు. ఓకే. ఓకే. ఆ, ఎట్లుంటదా అనుకున్నా ఫస్ట్. అశోక్ చాలా గైడ్ చేశారు మాకు. అంటే ఇప్పుడు నాన్ ఐటీ నుంచి కూడా ఐటీకి రావచ్చు, ఆ, చాలా ఓకే. హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ ఐటీ సైడ్ గ్రోత్ బాగుంటది. ఆ, చాలా కోడింగ్ కూడా చాలా తక్కువ. అంటే నేను నేర్చుకున్న డాట్ నెట్, కానీ నేర్చుకున్న 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ కోడింగ్ ఉంటదేమో అనుకున్నా నేను. ఆ, ఇది అంటే నేర్పించి కోడింగ్ పార్ట్ ఎంత వరకు ఉంటుందండి ఇది? ఆ, ఎంత ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోడింగ్ పార్ట్? కోడింగ్ పార్ట్ ఉంటదండి. అంటే చాలా లెస్ పర్సెంట్. ఇప్పుడు డాట్ నెట్ సి షార్ప్ కోడింగ్ అనేది ఉంటది. అంటే ప్లగ్ఇన్ క్రియేషన్ దగ్గర సి షార్ప్ కోడింగ్, అది ఒక ఒక బేసిక్స్ మనకి తెలిస్తే చాలు. ఆ బేసిక్స్ తో మనం చేసేయచ్చు. అట్లీస్ట్ మనం ఒక అంటే ఒక ఎలాంటి టాస్క్ కంప్లీట్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం అవుతుంది ఫర్ యాజ్ ఏ ఎంఎస్ డైనమిక్స్ కన్సల్టెంట్? ప్రీ డిఫైన్డ్ గా ఆల్రెడీ కొన్ని ఎంఎస్ డైనమిక్స్ లో ఆల్రెడీ కొంత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేట్ అయి ఉంటది. దానికి మనం ఇంకేమైనా మాడిఫికేషన్, ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాలంటే ప్లగ్ఇన్ క్రియేషన్ ఏదైనా ఉంటది దాంట్లో. కస్టమైజేషన్ చేయడం అప్లికేషన్? ఏదైనా ఎక్స్ట్రా కస్టమైజేషన్ చేయాలంటే దానికి ప్లగ్ఇన్ యూజ్ చేస్తాము. ప్లగ్ఇన్ లో సి షార్ప్ ఓకే. కోడ్ యూజ్ చేస్తాము. అది బ్యాక్గ్రౌండ్ లో ఓకే. చేసే ప్రాసెస్. ఫ్రంట్ ఎండ్ లో చేయాలంటే జావా స్క్రిప్ట్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, అది కూడా బేసిక్స్ మనకి. అంటే స్టార్టింగ్ బేసిక్స్ వస్తే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనం ఇంకొంచెం నాలెడ్జ్ దాంట్లో కోడింగ్ సైడ్ ఇంకొంచెం తెచ్చుకుంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ టాస్క్లు అవి కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి ప్యారలల్ గా నేర్చుకుంటే ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కెరీర్ కి. అంటే నెక్స్ట్ అంటే కోడింగ్ గాని ఉంటే కొంచెం వర్త్ఫుల్ అంటారు, అంటే కెరీర్ గ్రోత్ పరంగా కానీ ఫ్యూచర్ పరంగా కానీ
ఆ, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు అవును. కోడింగ్ అవును. పార్ట్ కానీ ఉంటే. అవును. జాయిన్ ఓకే. అవ్వడానికైతే మనకు బేసిక్స్ తెలిస్తే చాలు. వన్స్ ఓకే. జాయిన్ అయిన తర్వాత టాస్క్ బట్టి మనం ప్యారలల్‌గా రోజు నేర్చుకుంటూనే ఉంటాం. కొత్త కొత్త టాస్క్‌లు వస్తా ఉంటాయి అవునవును. దానికి అవును, తగ్గట్టుగా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఆ తర్వాత అశోక్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత 21 జనవరిలో జాయిన్ అయ్యాను అశోక్ బ్యాచ్‌లో. ఓకే. ఓకే. ఆయన మాకు ఎలా గైడ్ చేసేవాడంటే ప్రతిరోజు ఆ రోజు క్లాస్ చెప్పిన తర్వాత కొన్ని టాస్క్‌లు ఇచ్చేవాడు. చెప్పిన దాని గురించి. ఒక ఎగ్జాంపుల్ ఓకే. ఒకటి చెప్పి ఇంకొక 2, 3 మాతోని చేయించేవాడు. అవి చేస్తేనే నెక్స్ట్ డే క్లాస్ చెప్తా అనేవాడు. అలా అంత స్ట్రిక్ట్‌గా ఉమ్. ఉండు కాబట్టే మేము పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగినాము తక్కువ టైంలో. ఒక 2 మంత్స్ ఓవరాల్‌గా మేము నేర్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మేము నౌకరీలో లింక్డ్ఇన్‌లో అంటే జాబ్ ఎట్లా సెర్చ్ చేయాలో అవి అవి కూడా మాకు అంతగా ఐడియా లేకుండే. అన్ని డీటెయిల్‌గా ఉమ్. ఎట్లా సెర్చ్ చేయాలి, ప్రొఫైల్ ఎట్లా అప్డేట్ చేయాలి, డైలీ ఎట్లా అప్లై చేయాలి, కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు కూడా అసిస్టెన్స్ ఇచ్చారు. ఈవెన్ ఇంటర్వ్యూస్ అప్పుడు మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మేము మా మొబైల్‌లో రికార్డ్ చేసుకునే వాళ్ళము. ఏం అడిగారు క్వెషన్స్ ఓకే. ఓకే. ఏంటనేది. అవన్నీ అశోక్ చెప్తే అవన్నీ డీటెయిల్‌గా ఆన్సర్స్ చెప్పి మేమన్నీ నోట్ చేసుకొని వాటన్నిటిని మాతోని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేవాడు. కంప్లీట్ జాబ్ ఆ, అసిస్టెంట్ వచ్చేంత వరకు కూడా హెల్ప్ చేశారు అశోక్ ఇందులో. ఓకే. ఫస్ట్ బ్యాచ్ అవ్వడం సో వల్ల ఇది మేము ఆ, మీకు ఇది ఎలా అనిపించింది? ఎక్స్ప్లెనేషన్ కానీ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అనిపించిందా ఈ ఎంఎస్ డైనమిక్స్ విత్ అశోక్ సార్? రియల్ టైం ఫీలింగ్ వస్తుందా, రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నట్టు? నేను కంప్లీట్‌గా నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. దీంట్లో నాకు ఎటువంటిది లేదు. నేనిప్పుడు ఉమ్. జాబ్ చేయబట్టి 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 3 ఇయర్స్ ఓకే. ఓకే. నుంచి అంటే అంత రియల్ టైమ్ నేర్చుకుంటేనే, అంత చెప్తేనే నేను సస్టైన్ అవ్వగలుగుతున్నాను గదండీ. అంటే అవునవును. అంటే డీటెయిల్డ్‌గా బేసిక్స్ దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి కస్టమైజేషన్ దాంట్లో ఉండే ప్రతి టాపిక్ కవర్ చేశాడు అశోక్. నాకది ఓకే. నేను జాబ్‌కొచ్చిన తర్వాత అశోక్ చెప్పిన దాంట్లో చాలా వరకు ఇంకా అన్ని టాస్క్‌లు కూడా మాకు రాలేదు. కొన్ని ఇంకా ఓ 100% అతను చెప్తే మేము ఒక 60% నాకొచ్చే టాస్క్‌ల వరకే మనం చేస్తాం కాబట్టి ఒక 60% వర్క్ కూడా చేస్తున్నా నేను. ఓకే. ఓకే. అది ఓకే. సార్ బాగానే చెప్తున్నారు. ఎక్సలెంట్ అని మీరు చెప్తున్నారు. బట్ దీని అసలు జాబ్ ఆపర్చునిటీ పరంగా ఎలా ఉన్నాయి? అసలు మార్కెట్‌లో జాబ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయా? ఇప్పుడు సపోజ్ నేను కోర్స్ కంప్లీట్ చేశాను. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఏమన్నా కాల్స్ రావడానికి అవకాశం ఉన్నాయా? ఇప్పుడున్న కరెంట్ ఇండస్ట్రీ మార్కెట్ ప్రకారం మాట్లాడుకుంటే? కరెంట్ ఇండస్ట్రీ ప్రకారం నేను జాబ్ సెర్చ్ చేసేటప్పుడు 21 జూన్‌లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది ఎంఎస్ డైనమిక్స్‌లో. అంటే నేను 20, ఓకే. 21 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తోటే నేను అప్పుడు ట్రై చేశా అన్నట్టు. 1 ½ ఎక్స్‌పీరియన్స్‌కి నాకు అంటే కాల్స్ అయితే బానే వచ్చినాయి ఆ టైంలో. అప్పుడు డ్యూ టు ఓ- కోవిడ్ వల్ల ఎక్కువ వచ్చినాయి అనుకోవచ్చేమో కానీ, అది అయిపోయిన తర్వాత ఓకే. నెక్స్ట్ 1 ఆ ఇయర్ టైంలో అన్నిటికి వచ్చాయి. అన్ని టెక్నాలజీకి వచ్చాయి ఆ టైంలో అయితే హ్యూజ్ ఓపెనింగ్స్. అప్పుడు 1 ½ ఇయర్ తోటే నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు అట్‌లీస్ట్ ఇప్పటికి నాకు 2 ½ ఇయర్స్ అవుతుంది. 2 ½ 3 ఇప్పుడు 3 ఇయర్స్. ఇప్పటికి నేనేమన్నా ప్రొఫైల్ అసలు అప్డేట్ చేయకపోయినా కూడా ఇంచుమించు డైలీ ఒకటో, వీక్లీ వన్స్ అట్లా వస్తున్నాయి కాల్స్. ఓకే. టెక్నాలజీ పరంగా అయితే మంచి టెక్నాలజీలో ఉన్నా నేను. అంటే ఓపెనింగ్స్ కూడా హ్యూజ్‌గా ఉన్నాయని అనుకుంటున్నా నేను. నాకు నాకొచ్చే ఓకే. అప్డేట్స్ ప్రకారం మెయిల్స్‌లో గాని ఓకే. మంచిగా. ఓకే. మరి అయితే ఇది అందరూ ఎవరైనా సరే నాన్ ఐటీ అయినా, ఐటీ వాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని నేర్చుకొని సర్వైవ్ అవ్వగలరు అయితే. ఎక్స్‌పీరియన్స్ 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కూడా. కంపల్సరీ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేర్చుకున్నది అంటే నాన్ ఐటీ ఎటువంటి ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా గూడా ఇప్పుడు ఇంకా వచ్చే వాటిలలో లో కోడింగ్, నో కోడింగ్ అని వస్తుంది. పవర్ ప్లాట్‌ఫార్మ్ ఇంకెక్కువ డెవలప్ హ్మ్. హ్మ్. చేస్తుంది. దాంట్లో ఇంకా చాలా కోడింగ్ తక్కువ. అంటే దాంట్లో ఆటోమేట్ ఫ్లోస్ అని, పవర్ యాప్స్, క్యాన్వాస్ యాప్స్ అని దీనికి ఇంకా కోడింగ్ అనే పార్టే చాలా తక్కువ. నాన్ ఐటీ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. ఖచ్చితంగా సర్వైవ్ చేయగలుగుతారు. అవ్వచ్చు. ఓకే. ఓకే. సో ఇది కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందండి? మామూలుగా ఇది ఎన్ని రోజులు పడుతుంది ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి? మామూలుగా అయితే 45 డేస్ వరకి అవ్వచ్చు. కానీ అశోక్ మాకు అప్పుడు ఇంకొన్ని రోజులు ఎక్స్‌టెండ్ అని 2 మంత్స్ పైన చెప్పారు. ఓకే. అశోక్ మాకు ఫస్ట్ ఆయన సార్ 45 డేస్‌లో అన్నారు గానీ ఇంకా మాకు ఇంకొంచెం డౌట్స్ ఎక్కువ అవ్వడం, మేము టాస్క్‌లు కొన్నిట్లో డిలే అవ్వడం అట్లా 2 మంత్స్ వరకు గూడా మాకు సపోర్ట్ చేశారు కోర్స్ నేర్పించడం. ఓకే. ఓకే. మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సపోర్ట్ చేయటం అంటే లైక్
రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ బిల్డ్ చేయడం కానీ అండ్ ఏమన్నా జాబ్ ప్రిఫరెన్స్ కానీ అసిస్టెన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేశారా? ఆ జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేశారండి. రెజ్యూమ్ బిల్డింగ్ ఎట్లా చేయాలి అనేది అతన్ని కొన్ని టెంప్లెట్స్ పంపించారు రెజ్యూమ్. దాన్ని ఓకే. కంప్లీట్‌గా ఎడిట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ పెట్టండి, కీవర్డ్స్ పెట్టండి అన్నారు. అంటే కొంత టిప్స్ ఎలాగ ఉండాలి, ఏంటి రెజ్యూమ్ లో ఏ కీవర్డ్స్ ఉండాలి, ఎలా ఉంటే మనకి రెజ్యూమ్ ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది, ఇలాంటి హెల్ప్ సపోర్ట్ అయితే చేస్తుండొచ్చు. చేశారు. ఈవెన్ నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసే దగ్గర నుంచి రోజు మేము జాబ్స్‌కి ఎట్లా అప్లై చేయాలి, ఏ ఏ ఏ వచ్చిన వాటికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి మెయిల్ పెట్టాలి, కాల్ ఫాలో అప్ అవన్నీ డైలీ చెప్పేవాడు అన్నట్టు. రోజు ఈవినింగ్ మేము మాట్లాడేవాళ్ళము. ఇట్లా కాల్స్ వచ్చాయి ఇవన్నీ. దానికి ఓకే, మీరు ఇట్లా ఓకే, రిప్లై ఇయ్యండి, ఇలా మాట్లాడండి అని. ఓకే, సూపర్. ఓకే చందు, లాస్ట్ క్వశ్చన్ ఇంకొకటి. మరి ప్యాకేజ్ శాలరీస్ ఎలా ఉంటాయి, దీని గ్రోత్ ఎలా ఉంటుంది? గ్రోత్ అంటే నేను 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్‌తో 4.5 ప్యాకేజ్‌తో వచ్చిందండి నాకప్పుడు. అంటే నేను 21 జూన్‌లో. ఆ తర్వాత నేను ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ విప్రోలో చేస్తున్నా నేను. ఇప్పుడు నాకు 9 ఎల్‌పిఏ. నేను టోటల్‌గా 2 సూపర్. 1/2 ఇయర్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నా పాతది 4 ఇయర్స్ డిజిటల్ మార్కెటింగ్ అది నాన్ ఐటీ కింద కన్సిడర్ చేశారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కింద 6 ఇయర్స్ కానీ డైనమిక్స్‌లో 2 ఇయర్స్ వాళ్ళు 9 ఎల్‌పిఏతో ఇచ్చారు. ఇప్పుడు అదే 9 ఓకే, 2 ఇయర్స్ కి 9 ఎల్పిఏ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి కంపెనీస్. 2 అండ్ హాఫ్ అంటే 2 ప్లస్ పైన 9 ఇచ్చారు. 9 ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ. ఓకే, ఓకే. మరి కెరీర్ గ్రోత్ బాగానే ఉంటుందంటారా ఇది? ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా, ఏదైనా అదర్ కంట్రీస్ వెళ్ళాలంటే ఓపెనింగ్స్ పరంగా ఎలా ఉంటాయంటారు? నాకు తెలిసినంత వరకైతే అంటే నేను నౌకరీ లింక్డ్ఇన్‌లో చూస్తున్నా, అన్ని ఓపెనింగ్స్ అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం. కానీ కాకపోతే వాళ్ళు వీసా రిస్ట్రిక్షన్ అది అడుగుతున్నారు. సో నాకు అంటే తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇది మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టెక్ స్టాక్ కాబట్టి యుఎస్ లో ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు ఓపెనింగ్స్. యూఎస్, యూకే అటు సైడ్ ఉన్నాయని అనుకుంటాను. మా ప్రాజెక్ట్ కూడా కరెంట్ యూకే ప్రాజెక్ట్, యూకే బేస్డ్ ప్రాజెక్ట్. ఓకే. సో ఎక్కువ ఆపర్చునిటీ కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను నేను సెర్చ్ చేసిన నౌకరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లలో దాన్ని బట్టి వాళ్ళు చేసే పోస్టులను బట్టి ఆపర్చునిటీస్ ఉన్నాయని దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే, ఓకే శ్రీను. సో రియల్లీ థ్యాంక్ఫుల్, మీ యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కడ ఎంఎస్ డైనమిక్స్ నేర్చుకోవాలనే ఒక కన్ఫ్యూజన్ కూడా మీరు క్లియర్ చేశారు. సో చాలా మంది ఎంఎస్ డైనమిక్స్ నేర్చుకోవడానికి కూడా ఏ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనేది ఐడియా లేక దాన్ని అసలు నేర్చుకోవట్లేదు. అండ్ మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నా కూడా దానికి కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ట్రైనర్ దొరక ఎక్కడంటే అక్కడ జాయిన్ అవుతున్నారు. సో ఎనీహౌ మీరైతే మంచి ఇన్సైట్స్ అయితే ఇచ్చారు ఒక ప్లాట్ఫామ్ గురించి అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓకే ఈ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎంఎస్ డైనమిక్స్ మీద. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. థ్యాంక్ యూ చెప్పండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక ఆల్రెడీ ట్రైన్ అయిన క్యాండిడేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న ప్రొఫైల్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేద్దాము. సో మన దగ్గర శ్రీహర్ష అండ్ చందు ఉన్నారు. ఫస్ట్ మనం శ్రీహర్షతో డిస్కస్ చేద్దాము, అసలు ఎలా ఉంటుంది ట్రైనింగ్. ఓకే, దానికి డెమో క్లాసెస్ ఏమైనా ఉంటాయా, అసలు మాకు ఆ టెక్నాలజీ గురించి తెలియదు, వీటన్నిటి గురించి కొంచెం ఐడియా తెలుసుకుందాము. ఎలాగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతుంది, ఓపెనింగ్స్ ఉంటున్నా లేదా, ఎంత ఎక్స్పీరియన్స్ తో ట్రై చేస్తున్నారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హాయ్ శ్రీహర్ష. హాయ్ లక్ష్మి. హాయ్. యాక్చువల్గా కొంచెం లౌడ్గా మాట్లాడు. ఫస్ట్ నేను ఒక డెమో ఓకే ఓకే యాక్చువల్గా నేను డెమో సెషన్ అటెండ్ అయ్యాను. సో డెమో అయినాక చాలా బాగా అనిపించింది నాకు యాక్చువల్గా. సో ఒక 5-6 days కంటిన్యూ అయ్యాను. సో నేను ఇంకా ఇక్కడ సైడ్ నేను మంచిగా అవుతాను అనిపించి నేను ఇంకా జాయిన్ అయిపోయాను. యాక్చువల్గా నాకు ప్రస్తుతానికైతే చాలా బాగా అనిపించింది. ఇంటర్వ్యూ కాల్స్ కూడా నాకు పర్ డే ఒకటి వస్తున్నాయి. ఓకే, ఓకే. మీకు కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు పట్టింది ఇది? నాకు ఎగ్జాక్ట్ గా మాకు 45 days పట్టిందండి. ఓకే, సో ఎంఎస్ డైనమిక్స్ అంటే టెక్నికల్ గా ఏమైనా స్ట్రాంగ్ గా ఉండాలా గారు? ఇంకా చెప్తున్నారు టెక్నికల్ గా అంటే సియాష్ ఒక్కటి స్ట్రాంగ్ గా ఉండి జావా స్క్రిప్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అన్ని బేసిక్సే అండి. అకార్డింగ్ టు బేసిక్సే అరౌండ్ 3 years వరకు బేసిక్స్ వస్తే చాలు.
3 years ఎక్స్పీరియన్స్ వరకు బేసిక్స్ ఉంటే బేసిక్స్ మనం వస్తే మేనేజ్ సర్వే చేసుకోవచ్చు, అవును. సర్వే అవ్వచ్చు. ఓకే, సూపర్. సో ఇది మీకు డెమో ఒక 5 days ఉంటుందా ఇది, అవునండి. డెమో డెమో 5 సెషన్స్? డేస్, డెమో సెషన్ 5 ఉంటాయి. ఓకే. సో మీకు నచ్చితేనే అది కంటిన్యూ కానీ నేను అవ్వటం, అంతే ఫస్ట్ డే, కదా? సెకండ్ డే జాయిన్ అయ్యాకనే డిసైడ్ అయిపోయా. ఆ! అంతే. ఉమ్, ఉమ్. అంటే మీకు బాగా ఇది నేను సెట్ అవుతుంది నాకు అనిపించింది అయితే. అనిపించింది యాక్చువల్‌గా. ఓకే. సో సక్సెస్ అంటే ఎవ్రీడే మీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఏమన్నా టాస్క్లు ఇవ్వటం కానీ, అంటే ఒక 20 days తర్వాత అయినా సరే మీకు టాస్క్లు ఎవ్ ఇవ్వటము, మీకు మీ ఎవ్ చేత ఏమన్నా రియల్ టైం వర్క్ ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా చేపించారా? ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే రియల్ టైమ్ ప్రాజెక్ట్ లానే ఉంటదండి. ఓకే. ఇప్పుడు సార్ అయితే ఒకటి మంచిగా చెప్తారు. దాని చెప్తున్నారు మీద అయితే. ఒక ఎక్కడ ఒక మనకి అన్ యావరేజ్‌గా ఇది 3 అవర్స్ అన్న ఓకే. అన్ యావరేజ్‌గా మనకి 3-4 అవర్స్ టైం పడతదండి. ఆ టాస్క్‌లు కంప్లీట్ చేయనీకే. ఫస్ట్‌లో అయితే 8 అవర్స్. తర్వాత డ్యూరేషన్ తగ్గుకుంటా ఓకే. 4, 5 అవర్స్ అలా టైం పడతది. సార్ అలానే టాస్క్స్ ఇస్తారు. సో, ఓకే. అంటే అలా ఎవరైతే కష్టపడతారో కమిట్మెంట్ గా ఉంటారో వాళ్ళకైతే జాబ్ పక్కాగా మంచి జాబ్ రెడీ పర్సన్ లాగా ప్రిపేర్ చేపిస్తున్నారు అనమాట, కష్టపడే వాళ్ళు ఉంటే. ఆ! అవునండి. కానీ డైలీ ఓకే, టాస్క్స్ సూపర్. ఉంటాయండి. డైలీ టాస్క్స్ చేయకపోతే మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. డే టు డే అప్డేట్ ఉంటే చాలా బావుంటది. చాలా ఈజీ ఉంటది ఫస్ట్. అదే అదే. బావుంటది, ఈజీగుంటది. ఓకే. సో, థాంక్ యూ యాక్చువల్‌గా. మరి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఏమన్నా స్లోగా ఉన్నట్టుంటుందా, లేకపోతే స్పీడ్ గా లే ఉన్నట్టుందా, లేకపోతే లేదండి. అసలు అండర్స్టాండ్ అవుతుందా? ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్? ఎక్స్‌ప్లనేషన్ అయితే సూపర్ అండి. యాక్చువల్‌గా స్లో ఉండదు, మీడియం ఉండదు. మనకి మైండ్ సెట్‌కి ఎలా అర్థం కావాలి, ఒక 990 మ్మ్. అంటే ఏదన్నా రియల్ టైమ్ సినారియో, అలా ఉండదు. ఒక ఎవరికైనా టాపిక్ స్మూత్‌గా తీసుకున్నారనుకోండి, ఆ అర్థమయ్యేటట్టే చెప్తారు టాపిక్ ని సార్. ఒక టాపిక్ తీసుకొని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, అవునండి. ఓన్లీ ఒక రియల్ థియరిటికల్ టైమ్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? లేదండి. థియరిటికల్‌గా అసలు ఏం ఎక్స్‌ప్లనేషన్ ఉండదండి. ఓన్లీ ప్రాక్టికల్‌గానే. ఇప్పుడు ఒక ఎంటిటీ ఓకే. క్రియేషన్ ఉంటది. ఎంటిటీ క్రియేషన్ మ్మ్. మనకు థియరిటికల్‌గా చెప్తే ఏం అర్థం కాదు. సార్ ఎలా మ్మ్. తీసుకెళ్తారు, మనకి ఆన్‌లైన్‌లో ఆహ్, ఆన్ ఆహ్, ఒక లింక్‌లో రిజిస్టర్ అవుతామండి. మ్మ్. మ్మ్. రిజిస్టర్ అయ్యి ఓకే, మనం చెప్పండి. దానికి మ్మ్. చూసి లాగిన్ అయ్యి చేస్తామండి యాక్చువల్‌గా. సో, సార్ గూడా ఓకే. డైలీ చేశాక మాకు చూపించిన తర్వాతనే మాకు ఏదైనా ఇస్తారు యాక్చువల్‌గా టాస్క్. సో, ఈరోజు చెప్పినవే ఓకే. ఉంటాయండి ఓకే. టాస్క్స్. డిఫరెంట్ ఉండవు యాక్చువల్‌గా. మ్మ్. సో, అది ఓకే. ఓకే. చాలా బాగా అనిపించింది దాని నుంచి. ఓకే, మీది సక్సెస్ఫుల్ గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మరి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ మీకు డౌట్స్ ఉండుంటాయి, మరి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? ఆహ్, ఎలాంటి కీవర్డ్స్ యాడ్ చేయాలి? అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీగా అంటున్నారు కదా, ఈ మధ్య అందరూ ఏటీఎస్ ఫ్రెండ్లీ యాక్చువల్‌గా రెజ్యూమ్స్ సార్ ఉంటేనే షార్ట్ క్లాస్‌లో లిస్ట్ అవుతుంది. చెప్తారండి. మ్మ్. హ్మ్. యాక్చువల్‌గా సారు ఓకే. క్లారిటీగా నౌకర్‌లో క్లారిటీగా చెప్తారండి. ఈ వర్డ్స్ ఓకే. పెట్టండి. ఇది క్లారిటీగా అన్నీ, అన్నీ అంటే ఫస్ట్ ఇవి చెప్పరు. ఫస్ట్ క్లాస్‌వి చెప్పాక లాస్ట్‌కి ఎప్పుడు రెజ్యూమ్ కావాలో అప్పుడే చెప్తారు. ముందయితే అస్సలు చెప్పరు. ముందు మ్మ్. రెజ్యూమ్ మ్మ్. గురించి, జాబ్ గురించి, దాని గురించి అయితే అస్సలు చెప్పరు. లాస్ట్‌కి ఎప్పుడైతే ఓకే. 45, 46థ్ డే స్టార్ట్ అయితదో అప్పుడే చెప్తారు మ్మ్. సార్. రెజ్యూమ్‌లో మీరప్పటి ఓకే. వరకు నేర్చుకోవాలంతే. తర్వాతనే జాబ్ గురించి ఏదైనా ఓకే, సూపర్. దాని గురించి ఆలోచించడం. మరి ఆ, అప్పటి వరకు మీరు స్కిల్ మరి నేర్చుకోవాలి. మీరు సో, ఓకే. ఓకే. మా రెజ్యూమ్ అయితే చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా చెప్పారు యాక్చువల్‌గా. చాలా అసిస్ట్ చేశారు. మ్మ్. మ్మ్. సో, మేము అవన్నీ చేంజ్ చేసాము. చేంజ్ చేసి ఇప్పుడైతే నౌకరీలో అయితే పర్ డేకి ఒక కాల్ అయితే వస్తుందండి. కరెంట్ ఉన్న రెజ్యూమ్ లో మార్కెట్‌లో. అది నౌకరీలో ఎన్ని రోజులు అవుతుంది అప్లోడ్ చేసి? నేను అప్‌లోడ్ చేసి 2 డేస్ అయితుందండి అంతే. ఓకే. ఓకే. మరి ఒక కాల్ అంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయి, అంటే 1 or 2 కాల్స్ వస్తున్నాయా? 1 ఆర్ 2 కాల్స్ వస్తున్నాయండి. మ్మ్. మ్మ్. ఎంత ఎక్స్పీరియన్స్, 2 years? నాకు కరెక్ట్‌గా 2 ఇయర్స్ అరౌండ్ 3 ఇయర్స్ అండి. నాకు 2 ఇయర్స్ 6 మంత్స్ యాక్చువల్‌గా. 6, 9 అంతే. ఓకే. ఓకే. హ్మ్. ఫైన్. సరే, మీరైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ మీ యొక్క ఆ! ఎక్స్పీరియన్స్, అశోక్ సార్ ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మీకు త్వరలోనే జాబ్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాము. ఓకే. సో డెఫినెట్ గా జాబ్ వస్తుంది, ఎందుకంటే మంచిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి.
అండ్ ఒక మంచి ట్రైనర్ దగ్గర మీరు ప్రాక్టికల్ గా నేర్చుకున్నారు కాబట్టి మ్యాక్సిమం మీకు షెడ్యూల్స్ అయితే ఇంటర్వ్యూస్ కానీ షెడ్యూల్ అయ్యాయంటే 2-3 ఎంట్రీస్ లోనే మీకు జాబ్ మాత్రం 100% పక్కకు రావచ్చు. ఓకే, సార్. సరే. థ్యాంక్ యూ శ్రీహర్ష. హాయ్ చందు. హాయ్ లక్కీ. హాయ్. వాయిస్ వినిపిస్తున్నాను. హాయ్ చందు. ఓకే, మీకు అసలు ఈ అశోక్ సార్ ట్రైనింగ్ ఈ ఎంఎస్ డైనమిక్స్ మీద అసలు మీకు ఎలా తెలిసింది? యా యా లక్కీ సార్, యాక్చువల్గా నేను మీ రెగ్యులర్ యూట్యూబ్ ఫాలోవర్ని. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి ఫాలో అవుతూ ఉంటాను రెగ్యులర్గా. రోజు ఓకే, ఎప్పుడు వీడియో పెట్టినా కానీ దాదాపు చూస్తాను, ఎంత బిజీగా ఉన్నా కానీ, అది ఎండ్ ఓకే, ఆఫ్ ద డే. సో యాక్చువల్గా నాకు ఇక్కడ నా కంపెనీలో రిక్వైర్మెంట్ ఇచ్చారనమాట. ఈ సిఆర్ఎం ఉంది, ఇలాగా ఓకే, మీరు గో చదువుకోండి, తర్వాత ఈ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత చూద్దాము మీకు ఆ టెక్నాలజీ ఇవ్వడానికి అని చెప్పారు. సో అప్పటికి నాకు అంతగా ఏం ఓకే. తెలియదు ఆ టూల్ గురించి. సో ఉమ్, నేను కొంచెం స్టార్ట్ చేశాను ఎలా ఉంటుంది ఓవర్వ్యూ అని చెప్పేసి. తర్వాత ఉమ్, సేమ్ ఒక 4-5 డేస్ తర్వాత మీ యూట్యూబ్లో వీడియో చూశాను. సో ఓకే, సిఆర్ఎం అని ఇలాగా. సో ఇది సిఆర్ఎం అయినా కూడా చెప్తున్నారు కదా లక్కి, సో ఇది బాగానే ఉంటుందని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందుకుంటే కనుక్కున్నారు, వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత నేను ఆ ఓకే. సిఆర్ఎం పైన యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అందులో మీరే ఇలా అశోక్ షార్ డీటెయిల్స్ చెప్పి ఒకసారి ఇచ్చారు, ఒక ఓల్డ్ వీడియో ఉంది వెబినార్. అవునవును. ఉమ్, సో అప్పుడు అందులో నెంబర్ ఉండింది. సో నేను వచ్చేసి ఒకసారి కాల్ చేసి చూద్దాము అని చెప్పేసి కాల్ చేశాను. సో కాల్ చేస్తే ఓకే, అశోక్ సారు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఏమో నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా నేను కనుక్కున్నాను. కనుక్కుంటే ఆయన, అశోక్ సార్ ఏం చెప్పారంటే కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఉమ్, రోజులు అవుతుంది, మేబీ అరౌండ్ 15 days పైగానే కంప్లీషన్ అయిపోయింది వాళ్ళకి, స్టార్ట్ అయ్యి కొత్త బ్యాచ్. ఓకే, సో నేను ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పేసరికి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందండి అంటే, ఇంకా 1.5 month అలా ఉండొచ్చు. ఎక్స్టెండ్ అయితే ఉమ్, ఉమ్, 1.5 month పైగా పోవచ్చు, టోటల్ 2 months రావచ్చు అని చెప్పారు. సో ఇంకా చాలా ఓకే, ఉందని చెప్పేసి నేను ఇంకా కోర్స్ డీటెయిల్స్ సెండ్ చేయరని అడిగాను. సో ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ నీకు డెమో సెషన్స్ పెడతాను, అవి నువ్వు చూడు, ఉమ్, నీకు ఆ టూల్ కంఫర్టబుల్ గా ఉందా లేదా, నీకు నేర్చుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ ఉమ్, అని నాకు డీటెయిల్స్ సెండ్ చేశారు. సో నేను అది డెమో సెషన్స్ అవన్నీ చూశాను. ఆ, చూసి నా ఓన్గా కొంచెం ఆ, చూసేసరికి నాకు అది కొంచెం పేజ్ కానీ, ఆన్లైన్ మోడ్ కానీ, అది లాగిన్ రిజిస్ట్రేషన్ పేజ్ అందులో ఎలా ఉంటుంది. సో నాకైతే అది అర్థమైంది. బేసిక్ ఇది ఒక రెడీమేడ్ టూల్, కొంచెం ఇలా చేస్తారు. అలాగే అలాగే మళ్ళీ అడిగాను, కోడింగ్ ఉంటుందన్నారు కదా, ఎంతవరకు ఉంటుందని. సో ఉమ్, ఆయన ఉమ్, ఇలా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను, ఎంత ఉంటుందని. తెలిసిన అన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను. సో వాళ్ళు కూడా ఇలాగా బిలో 3 yearsకి బేసిక్ ఒక 5-10% సరిపోతుంది, ఆల్రెడీ ఫంక్షన్స్ అయింది రాసి ఉంటారు, మనం సింప్లీ ఓకే, రీడూ చేస్తామంటే కాపీ పేస్ట్ చేసి కొంచెం చేంజ్ చేయడం కానీ, వాల్యూస్ చిన్న చిన్నవి అప్లై చేసుకోవడం కానీ అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను ఓ- ఇంకా అశోక్ సార్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి చెప్తే ఆయన నాకు నెక్స్ట్ రోజు జాయిన్ అవ్వమని చెప్పారు. సో అలాగా కంటిన్యూ అయిపోయాను. ఓకే. సో మినిమం కోడింగ్ ఉంటే సరిపోతుంది, అప్ టు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. యా 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 పర్లేదు. ఎయిదర్ సి షార్ప్ ఆర్ జావా స్క్రిప్ట్, ఆ, రెండు ఉండాలండి. లక్కీ. రెండు ఉండాలా? యా, ఓకే, రెండు సి అంటే షార్ప్ వీళ్ళు, కానీ జావా స్క్రిప్ట్ యా యా రెండు. ఫ్రంట్ ఎండ్ కి జావా స్క్రిప్ట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ ఓకే. సి షార్ప్ చేస్తారు. ఉమ్, ఉమ్, యా బట్ నాకు తెలిసిన ఓకే. వరకు ఏంటంటే సి షార్ప్ వచ్చేసి మరీ సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి మనకు కొంతవరకు ఉమ్, తెలుసుంటే పర్లేదు, జావా స్క్రిప్ట్ అనేది కొద్దిగా తెలుసుంటే పర్లేదు అనిపిస్తుంది. ఓకే. మరి ఇతని అశోక్ సార్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది మీకు? అంటే బాగా, అంటే ఈజీ వేలో చెప్తున్నారా? అంటే ఇప్పుడు నాన్ ఐటీ పర్సన్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఆయనకి అసలు టెక్నికల్ గా ఏం తెలియదు అనుకోండి, ఓకే. ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అయ్యారో, మరి ఈ అశోక్ సార్ చెప్పే కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోగలరా? ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం కాన్సెప్ట్స్ అనేవి అంటే ఎలా చెప్తున్నారు? ఈజీ వేలో ఉన్నాయా? అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఎలాగా? యా 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 సో అశోక్ సార్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, మాకు మెయిన్ యూజ్ అయ్యే ఆబ్జెక్ట్ ఏంటంటే, ఆయన మనకి మాట్లాడి అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటుంది, మన లైవ్ లో ఇంటరాక్షన్ ఉమ్, ఉంటుంది అనమాట. సో ఓకే, ఆయన ఓకే, చెప్పేటప్పుడు మీకు
ఏదైనా డౌట్ ఉందనిపిస్తే ఇలాగా పిలిచేసి నాకు ఇది మళ్ళీ చెప్తారా అంటే అక్కడే రివైజ్ చేస్తారు. ఓకే. లేదా ఆ టాపిక్ మరీ ఎక్కువ 10 మినిట్స్ 15 మినిట్స్ ఎక్కువ తీసుకుంటాను అనుకుంటే మిగతా వాళ్ళకి డిలే అవుతుంది కాబట్టి లాస్ట్లో వెళ్ళేటప్పుడు మీరు ఉండండి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతారు ఆ రోజు. ఓ- ఓకే, సూపర్. సో అలాగా ఉంటుంది. నేనైతే దాదాపు అక్కడే అడిగేవాడిని. సో ఆయన ఉమ్, చెప్పేవారు. సో ఎప్పుడైనా డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు మనకి ఏదైనా మిగతా వర్క్ చేస్తూ ఇలా చేస్తే అవ్వదు. సో అప్పుడే డిలే అవుతుంది. దాదాపు ఓకే, కాన్సన్ట్రేట్ ఓకే. చేసి మిగతా వర్క్స్ పక్కన పెడితే సో ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ కి మనకు అర్థం అవుతుంది. సో ఉమ్, ఉమ్, ఇంకా అలాగే దాని తర్వాత ఎలాగో హోంవర్క్ ఇస్తారు కాబట్టి సేమ్ ఆయన ఉమ్, ఏం చేస్తారో అవే కొంచెం వాల్యూస్ చేంజ్ చేసి మనకి ఇస్తారు. లేదా ఒక్కోసారి సేమ్ వర్క్ ఇస్తారు మనకి హోంవర్క్. ఓకే, సో అది సరిపోతుంది. ఓకే, సూపర్. ఇప్పుడు అందరూ అందరూ మిగతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఇలా అంటూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, మేము జాబ్స్ అసిస్టెన్స్ ఇస్తాము, మీకు రెజ్యూమ్ బిల్డ్ చేపిస్తాము, అవి ఇవి అంటారు. మరి లాస్ట్ లో చేపిస్తారో లేదో మనకు ఐడియా లేదు. కానీ మరి అశోక్ సార్ అలాంటి ఏమన్నా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా ఈ కోర్సులో జాయిన్ అయితే? అశోక్ సార్ దగ్గర జాయిన్ అయితే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారా? యా లక్కీ. యాక్చువల్గా నేను ఎస్టర్డే ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో నాకు ఉమ్, అంతకుముందు ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందని మెన్షన్ చేశాను అశోక్ సార్కి. చేస్తే ఓకే. ఆయన నాకు ఏమేమి కవర్ చేయాలో తక్కువ టైం ఉంది నాకు. ఈ రోజు నాకు కాల్ 7కి ఉమ్, వస్తే రేపు మార్నింగ్ ఉంది అనమాట ఇంటర్వ్యూ. ఓకే, సో తక్కువ టైంలోనే ఆయన బిజీగా ఉన్నారు. నాకు ఇంకొకటి పింగ్ చేస్తే ఒక 1 అవర్కో 2 అవర్స్కి అయినా కానీ రిప్లై ఇస్తారు ఆ రోజే, లేదా కాల్ చేయడమో కానీ. ఓకే, సో అలాగా రిప్లై ఇచ్చేసి ఈ క్వశ్చన్స్ ఫస్ట్ కవర్ చేసుకో, ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఈ టాపిక్స్ బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. దాని తర్వాత నేను మిగతాయి చూసుకొని కొంచెం మనకి గైడెన్స్ ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ఫార్మాట్ లో పెట్టి టాపిక్ వైజ్ అన్ని సెండ్ చేసి ఉంటారు మనకి. అవి అయిపోయిన తర్వాత మనం ఓకే, మిగతాయి కవర్ చేసుకోవాలి. అలాగా చెప్తారు. సో అలాగే కంపెనీని ఓకే. బట్టి కూడా కొంచెం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కొంచెం గైడెన్స్ ఉంటుంది మనకి. అలాగే సో ఇంకా జనరల్ గా బ్యాచ్ సైజ్ ఎంత ఉంటుంది? అంటే ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు ప్రజెంట్? యా నా బ్యాచ్ ప్రకారం అయితే 8 or 9 మెంబర్స్ ఉన్నారు లక్కీ. కరెక్ట్ గా గుర్తులేదు. ఓకే, 8 మెంబర్స్ అనుకోండి. ఓకే, ఓకే. మరి మీరు 3 ఇయర్సా? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? లేదు లక్కీ, 3 ఇయర్స్ కాదు, కరెక్ట్ 2.5 ఉంది నాకు. ఐటీ. ఓకే, ఓకే. సో 2.5 కి 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి కాల్స్ వస్తాయంటే మంచిది, అయితే మంచి గుడ్ న్యూస్ అన్నమాట. అవునవును. ఓకే. సో అంటే అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ జరుగుతున్నాయా, లేకపోతే జస్ట్ కాల్స్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని చెప్తాం అంటున్నారా? ఆ, యా ఇది మెయిన్ క్వశ్చన్ యాక్చువల్గా. చాలా యాక్చువల్గా ఈ నౌకరీ కంటే నాకు లింక్డ్ఇన్ నుంచి ఆ, కొన్ని ఎక్కువ వచ్చాయి కాల్స్. సో ఓకే. లింక్డ్ఇన్ లో కూడా ఎలా చేసుకోవాలో అశోక్ సార్ చెప్తారు. సో లింక్డ్ఇన్ లో ఏంటంటే ఉమ్, మనం మాన్యువల్ గా వాళ్ళకి సెండ్ చేసే ఇస్తారు కదా పోస్టులలో వాళ్ళకి డీటెయిల్స్. అవును. అవి యూస్ఫుల్ అయ్యాయి. వాళ్ళైతే లింక్డ్ఇన్ లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కసారి నాకు ఒక 2 డేస్ తర్వాత షెడ్యూల్ చేస్తానే చెప్పారు. బట్ నౌకరీలో ఉమ్, నుంచి ఉమ్, వచ్చిన కాల్కి నాకు యాక్చువల్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. అలాగే నౌకరీలో ఉమ్, మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా కనుక్కొని తర్వాత కాల్ చేస్తా అన్నారు. తర్వాత ఓకే, కొంతమంది చేయలేదు, కొంతమంది రిక్వైర్మెంట్ వాళ్ళకి నోటీస్ పీరియడ్ వల్ల పోయాయి చాలా నాకు. ఓకే, ఓకే. మీరు ఏమన్నా ట్రైనింగ్ పీరియడ్ లో ఏదన్నా మిస్టేక్ చేయడం, అంటే సరిగా ఫాలో కాకపోవడం కోర్స్ కంటెంట్ కానీ, అండ్ ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయకపోతే మీకేమన్నా ట్రైనర్ నుంచి ఏమన్నా సజెషన్స్ కానీ, ఆ మిస్టేక్స్ ని ఎలాగా ఓవర్కమ్ చేయడం అనేది ఏమన్నా హెల్ప్ చేస్తారా? యా యాక్చువల్గా నేను ఆల్రెడీ 15 డేస్ నియర్లీ 20 డేస్ లేట్గా జాయిన్ అయ్యాను చెప్పాను కదా. సో ఉమ్, అప్పుడు నేను ఏం చేశానంటే రోజు మినిమం ఒక 10 డేస్ దాకా 4-5 అవర్స్ పెట్టాను నేను నా పర్సనల్గా. ఓకే. ఎందుకంటే నేను ఆ, వాళ్ళతో క్యాచప్ కావాలని చెప్పేసి క్లాస్కి. ఉమ్, ఉమ్, లేకపోతే ఇన్సెక్యూరిటీగా ఉంది, అర్థమవుతుంది కానీ కొత్త కాన్సెప్ట్స్ చెప్తుంటారు స్టార్టింగ్లోనే. బట్ ఇది ఉమ్, అయిపోతే అది కూర్చుంటే బాగుంటుంది మనకి. ఎందుకంటే ఆ రోజు మనకి హోంవర్క్ ఉంటుంది ఒక 1 అవర్ 1.5 అవర్ డిపెండ్ అపాన్ టాస్క్ అనమాట. సో ఓకే, అందుకని నేను నా టైం పెట్టేసి అవన్నీ కంప్లీట్ చేసుకొనేసి ఒక 10 డేస్ తర్వాత వాళ్ళతో క్యాచప్ అయ్యాను నేను. అప్పటి నుంచి ఓకే. నేను రోజు అశోక్ ఇచ్చిన హోంవర్క్ ని కంప్లీట్ గా చేసేవాడిని. ఉమ్, ఆ రోజు ఉమ్, చేసేసి ఆయనకు కూడా పింగ్ చేసేవాడిని ఇలాగా ఉమ్, కంప్లీట్ చేశాను. ఇలాగా ఆయన ఆయన మన క్రెడెన్షియల్స్ ఉంటాయి మన
ఈ సిఆర్ఎం డెవలపర్ లాగిన్ డీటెయిల్స్ ఆయన ఆయన దగ్గర ఉంటాయన్నమాట. ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే హోంవర్క్ అన్ని వెరిఫై చేస్తారు ఆయన ఎలా చేస్తున్నాం అలా. ఓకే ఓకే సో ఆయనకు టైం ఉంటే ఒకవేళ అది చూస్తారు, చూసి మనకి అప్డేట్ ఇస్తారు, ఇది ఇలాగా ఉంది కొంచెం అప్డేట్ చేయలేదా, ఓకే ఓకే లుక్స్ ఫైన్ అలాగా కామెంట్ ఇస్తారు. ఓకే సో అలాగే డైలీ క్లాస్లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగే ఎవరైనా అందరు హోంవర్క్ కంప్లీట్ చేశారని అడుగుతారు. సో మనము అప్పుడు చెప్తాం, డౌట్స్ ఉంటే అడుగుతాము, లాస్ట్లో ఉండండి మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని డిస్కషన్ ఉంటుంది. ఓకే సూపర్ అండి, చాలా మంచిగా మీకు సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ ట్రైనర్. యా ఓకే సపోర్ట్ పరంగా అయితే చాలా బాగుంది ఇలా. అదే కదా కావాల్సింది స్టూడెంట్స్ కి. ఇప్పుడు ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారు, బట్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవటం కానీ, ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, ఓకే కొన్ని టిప్స్ గైడెన్స్ ఇవ్వడం కానీ, అది ఎండింగ్ లో ఎవరు ఇవ్వటం లేదు, ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా. ఓకే అక్కడే చాలా మంది స్ట్రక్ అయిపోతున్నారు, అండ్ ఆ నేర్చుకుని కూడా మర్చిపోతారు. వీళ్ళు ప్రిపేర్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసుకునే టైంకి నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా మర్చిపోతున్నారు. సో ఇది ఇమీడియట్ గా మీకు 40 days అంటే ఇంకా అయిపోతుంది కోర్సు అనుకునే టైంలోనే మీకు ప్రిపరేషన్ అండ్ ఇవి రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ అప్లోడ్ చేయడం, నౌకరీలు అలా డిఫరెంట్ జాబ్ పోస్టులు అనేది చాలా గుడ్ ప్రాసెస్ అన్నమాట, చాలా అచీవబుల్ ప్రాసెస్ త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి. యా 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 సో థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. మీరు మీ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. యా యా సో షూర్. అదండి ఫ్రెండ్స్, సో విన్నారు కదా, ఎంఎస్ డైనమిక్స్ 365 కోర్స్ అనేది జస్ట్ ఒక 2 months, 45 days to 2 months కోర్స్ అండి. సో ఈ అశోక్ సార్ మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మీకు ఇన్ కేసు ఈ కోర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి ఆర్ డెమో సెషన్స్ అటెండ్ అవ్వాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండ్ ఫస్ట్ డెమో సెషన్స్ వినండి, మీకు నచ్చితే అంటే మీకు అది సెట్ అవుతుంది, టెక్నాలజీ సెట్ అవుతుంది, ఆ ట్రైనింగ్ సెషన్స్ కానీ, ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ కానీ, ఆ కోర్స్ ఎలా ఉంటుంది అండ్ ఫీచర్ ఉంటుందా లేదా, అండ్ ఇవన్నీ ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ. ఒక పర్సన్ అయితే ఆల్రెడీ జాబ్ చేసే పర్సన్ తో మాట్లాడాము, అండ్ సమ్ ఫ్యూ ఆఫ్ ది కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ తో కూడా డిస్కస్ చేసాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో మీరు కూడా మీ ఓన్ గా ఒకసారి అటెండ్ అయ్యి ట్రై చేయండి, మంచి టెక్నాలజీ అండ్ మినిమం కోడింగ్ టెక్నాలజీ ఇదైతే. అంటే అంత మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% కోడింగ్ ఉన్న అవసరం లేదు, ఒక 20 to 30% కోడింగ్ అయితే అవసరం అవుతుంది. అది కూడా C# అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కొన్ని కస్టమైజ్ చేస్తారు అప్లికేషన్స్ ని. ఓకే సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లో షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.